ఈరోజు 12వ శరీర కార్యాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఇది ప్రస్తుత క్రైస్తవ సంఘముల్లో, సమాజముల్లో చాలా ముఖ్యమైనదిగా మనం ఎంచుకోవాలి. ఇక 12వ శరీర కార్యం ఏంటంటే విమతములు. ఏంటండి? విమతములు. దీన్ని ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు హెరిసెస్ అని ఇంగ్లీష్ భాషలో వ్రాయబడింది. ఏంటి విమతములు అంటే ఏంటి? తప్పుడు సిద్ధాంతములను ప్రచురము చేయుట. ఏంటి? తప్పుడు సిద్ధాంతం. బైబిల్లో ఉన్న దానిని వక్రీకరించి దేవుని యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా మనుషుని యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకొని, లేక ఇతరులు చేస్తున్న దానిని మోడల్గా పెట్టుకొని దేవుని యొక్క వాక్య సత్యాలను వక్రీకరించే బోధ, అలాంటి ప్రచురము చేసే వాటిని విమతములు అని 12వ శరీర కార్యంగా అపోస్తలుడైన పౌలు ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు. దీని గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఇది ఎందుకు శరీర కార్యమైంది? అసలు ఇది ఎందుకు శరీర కార్యం అండి? భేదాలు శరీర కార్యం అంటే నేను ఒప్పుకుంటాను. నేను అపవిత్రత శరీర కార్యం అంటే ఒప్పుకుంటాను. నేను కాముకత్వము, జారత్వము అది శరీర కార్యం అంటే మనం ఒప్పుకోవచ్చు. విగ్రహారాధన ఒప్పుకోవచ్చు. అభిచారము ఒప్పుకోవచ్చు. క్రోధములు, కక్షలు, ఇవన్నీ కూడా శరీర కార్యాలు. దాంట్లో ఎలాంటి, కానీ నాకున్న అనుమానం ఎక్కడి నుంచి వచ్చిందంటే, విమతములు ఏంటి? అది ఎలా శరీర కార్యమైంది? అసలు విమతాలంటే ఏంటి? దీని గురించి బైబిల్ చాలా క్లియర్గా తెలియచేస్తుంది. అంత్య దినములలో, అపాయకరమైన కాలముల్లో ప్రస్తుత సంఘం ఉంది. అనేక మంది ఆయన పేరట వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? బోధ చేస్తూ ఉంటారు. యేసు ప్రభువే చెప్పాడు. కాబట్టి మీరేం చేయాలి? ప్రతి బోధను గుడ్డిగా నమ్మొద్దు. ప్రతి బోధకుడిని గుడ్డిగా నమ్మొద్దు. ముఖ్యంగా ప్రస్తుతం మోడర్న్ టెక్నాలజీ యుగంలో ఉంటుండగా అనేక మంది బోధకులు ఈ పరిశుద్ధ గ్రంథాన్నే చేత పట్టుకొని వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు సంఘమంతా కూడా ఏమనుకుంటుందంటే, ప్రతి ఒక్కరు చెప్పే బోధ అది సరైనదే, ప్రతి ఒక్కరు చెప్పే బోధ సత్యమైనదే. కానీ బైబిల్ అలా చెప్పదు. బెరయా సంఘం అనే ఒక సంఘం ఉంది. ఆ బెరయా సంఘం యొక్క విశ్వాసులకు ఒక అద్భుతమైన లక్షణం ఉంది. ఏంటి ఆ యొక్క లక్షణం? లేఖనములను వాళ్ళు ఏం చేసేవాళ్ళు? పరిశోధించేవాళ్ళు. అపోస్తలుడైన పౌలు ఒక గొప్ప దేవుని యొక్క సేవకుడు, బోధకుడు. ఆయన కంటే మించిన బోధకుడు బహుశా లేరేమో అలాంటి పరిస్థితుల్లో. ఆయన బోధిస్తున్నప్పటికీ కూడా వీళ్ళు ఏం చేసేవాళ్ళు? ఇంటికి వెళ్ళి
లేఖనములలో ఆయన బోధించినది ఉన్నదా లేదా అని వాళ్ళు ఏం చేసేవాళ్ళు? పరీక్షించేవాళ్ళు, పరిశీలన చేసుకునేవాళ్ళు. కాబట్టి ప్రస్తుత సంఘములో, సమాజములో ఇది చాలా మిస్ అయింది. ఎవరు ఏది చెప్పినా అదే సత్యమనే సంఘము నమ్ముతుంది. కారణం ఏంటంటే సంఘానికి అసత్యం అనేది ఏంటో తెలియట్లా. దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకున్న ప్రతి ఒక్కడు కూడా సత్యాన్నే బోధిస్తున్నాడని సంఘం ఏమనుకుంటుంది? ఆలోచన చేస్తుంది. బైబిల్లో ఉంది అనేక మంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. వీళ్ళందరూ కూడా అంత్య దినములలో, అపాయకరమైన కాలముల్లో సంఘాన్ని, సంఘములోని విశ్వాసులను గలిబిలి చేసే బోధ మన యొక్క జీవితాల్లో తారసిల్లబడుతున్నాయి, చూస్తున్నాం కూడా. అందుకనే మొదటి కీర్తనలో ఈ రకంగా రాయబడింది, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు దివారాత్రము దాన్ని నువ్వు ధ్యానించు. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదవట్లా, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయట్లా, దేవుని యొక్క వాక్యం యొక్క లోతును అర్థం చేసుకోవట్లా. అందుకని ఎవరు ఏది చెప్పినా కానీ మనం ఏం చేస్తున్నాం? నమ్మేస్తున్నాం. ఏ సేవకుడైనా ప్రతి ఒక్కరి యొక్క మోడల్ ఏంటో తెలుసండి? బైబిల్. ఎంత పెద్ద భక్తుడైనా, ఎంత పెద్ద సేవకుడైనా, ఎంత చిన్న సేవకుడైనా, ఎంత పెద్ద సంఘ కాపరి అయినా, ఎంత విస్తారంగా పేరు ప్రఖ్యాతులు కాంచిన దైవ సేవకుడైనా, ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసింది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మాత్రమే. దాని గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అనేక మంది అబద్ధ బోధకులు మన కళ్ళ ఎదురు కనపడుతున్నారు. నేను వాళ్ళ పేర్లు పెట్టి నేను చెప్పను. నేను కారణం ఏంటి? ఈరోజు వాళ్ళు ఉన్నారు, రేపు ఇంకొకరు వస్తారు. వాళ్ళ పేర్లతో మనకు సంబంధం లేదు. వాళ్ళ పేర్లు బట్టి మనం మాట్లాడేదానికి మనకు హక్కు లేదు. కానీ వారి యొక్క బోధనను బట్టి, ఆ బోధ ఎవరు బోధించినా వాళ్ళు ఏ కోవకు చెందిన వాళ్ళు? అబద్ధ బోధకులకు సంబంధించిన వారిగా. విమతములు అనే శరీర కార్యాన్ని వాళ్ళు చేస్తున్నట్లు మనం గమనించాలి. విమతములు ఏంటంటే తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు పద్ధతులు తమ యొక్క బోధనలో ప్రయోగించేవాళ్ళు. దేవుని యొక్క వాక్యానికి విరుద్ధముగా బైబిల్లో లేనిది తమ జ్ఞానం చేత వాళ్ళు ఏం చేస్తారు? తెలియచేసేవాళ్ళు. దేవుని యొక్క సేవకుడికి, దేవుని యొక్క బోధకుడు ఉండవలసింది దేవుని యొక్క ఒపీనియన్ మాత్రమే. నీ ఒపీనియన్ కాదు, నా ఒపీనియన్ కాదు. ఆ దేవుని యొక్క ఒపీనియన్ ఎక్కడ కనపడుతుందంటే బైబిల్లో కనపడుతుంది. అందుకనే బైబిల్ని పరిశుద్ధ గ్రంథం అని పిలుస్తాం. కన్నడలో సత్యవేదం. ఇదంతా సత్యమే అంటే మీకు అర్థం అవ్వాలంటే బైబిల్లో లేనిది అసత్యం. అది ఏ బోధకుడు బోధించినా, ఎంత పెద్ద బోధకుడైనా, ఎంత చిన్న బోధకుడైనా, బైబిల్లో లేనిది ఎవరు బోధించినా అదేంటి? సత్యము కాని బోధ. కాబట్టి ఈ అంత్య దినాల్లో దేవుని యొక్క జనాంగంగా ఉన్న మనం ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలి? ధ్యానించాలి. ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని మనం
రీసెర్చ్ చేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, పర్సనల్గా వ్యక్తిగతముగా దేవుని యొక్క వాక్యముతో సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో ఆల్మోస్ట్ 95% పీపుల్, సంఘానికి వస్తున్న 95 మంది సంఘ కాపరి యొక్క ప్రసంగాన్ని మాత్రమే వింటారు తప్ప ఇంటికెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని చదవవలసిన రీతిలో చదివి ధ్యానించవలసిన రీతిలో ధ్యానించే వాళ్ళు క్రైస్తవ సంఘాల్లో చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. అందుకనే ఈ అబద్ధ బోధకులు కూడా ఎక్కువైపోతున్నారు. ఇంకోటి చెప్పనండి, నేను సత్యము ఎప్పుడు మైనారిటీ, అసత్యం ఎప్పుడు కూడా మెజారిటీ. యేసు ప్రభు యొక్క విషయంలోనే మనం చూస్తున్నాం. యేసు ప్రభు సత్యం. లోకం ఆయన్ని ద్వేషించింది, అసత్యాన్ని ప్రేమించింది లోకం. ఒక ఫేమస్ చైనీస్ ప్రోవర్బ్ ఉందండి, చైనీస్ సామెత. ఏంటో తెలుసా? సత్యము చెప్పులు వేసుకొనక ముందు అసత్యం ఊరంతా తిరిగి వచ్చేద్దంట. ఏంటి? సత్యము నీ ఇంట్లో చెప్పులు వేసుకొనక ముందు అసత్యము ఊరంతా తిరిగి వచ్చేద్దంట. ప్రస్తుత సమాజములో జరుగుతున్న బహు భయంకరమైన పరిస్థితి ఇదే. సత్యాన్ని గ్రహించేవారు తక్కువ మంది, సత్యాన్ని బోధించేవారు తక్కువ మంది. అసత్యాన్ని బోధించినప్పుడు జనాలు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు. అదే సత్యాన్ని బోధించే ఆ బోధకు జనాలు ఏం చేయట్లేదు, స్పందించట్లేదు. కాబట్టి ఈరోజు బైబిల్ సత్యానికి విరుద్ధమైన బోధ, విమతములు ఎందుకు శరీర కార్యాల్లో వచ్చబడిందంటే, ఇలాంటి వాళ్ళ యొక్క బోధ యొక్క సారాంశం ఏంటంటే ఈ లోక సంబంధమైన వాటి చుట్టే తిరుగుతూ ఉంటుంది వీళ్ళ బోధ. శరీర సంబంధమైన వాటి చుట్టే ఈ బోధ తిరుగుతూ ఉంటుంది. అందుకని అపోస్తలుడైన పౌలు దైవ జ్ఞానం కలిగిన వారు, ఆయన ఏం చేశాడు తెలుసా? శరీర కార్యాల్లో ఈయన ఇంక్లూడ్ చేశాడు దీన్ని. కాబట్టి ఎవరు అబద్ధ బోధకులు అది కాదు మన ప్రశ్న. మన ప్రశ్న ఏంటంటే అబద్ధ బోధ ఏంటి? ఆ అబద్ధ బోధ ఏంటో తెలుసుకుంటే వాడు ఎవడు బోధించిన వాడు అబద్ధ బోధకుడు. ప్రపంచంలో నెంబర్ 1 అవనివ్వండి, ఎలాంటి పేరు లేని ఒక చిన్న సేవకుడు కానివ్వండి. నేను ఇంకోటి చెబుతాను, నేను క్రైస్తవ సంఘాల్లో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే పెద్ద సేవకుడు, చిన్న సేవకుడు, పెద్ద సంఘం, చిన్న సంఘం. ఒక మంచి భవంతులో ఉంటే గొప్ప సంఘం అంట, ఒక పూరు గుడిసెలో ఉంటే అది బీద సంఘం అంట. ఇది మనకున్న ఆత్మీయ యొక్క పరిపక్వత. అది డిఫరెంట్ సబ్జెక్ట్. కాబట్టి నా యొక్క స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క సేవకుడు దేవుని యొక్క సేవకుడే. గొప్ప సేవకుడు కాడు, చిన్న సేవకుడు కాదు, దేవుడే గొప్పవాడు. ప్రతి సేవకుడు సేవకుడే. ఆ సేవకుల్లో గ్రేడేషన్స్ పెట్టద్దు. సరే, నేను కొన్ని వచనాలు చదివి వినిపించిన తర్వాత నేను
ఈ అబద్ధ బోధన గురించి మీకు తెలియజేస్తాను, అప్పుడు మీకు తెలిసిపోద్ది. ఈ రోజు నుంచి ఎవరు ఆ బోధ చేస్తున్న ఆ బోధ విషయంలో మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు హెచ్చరించాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మళ్ళా చెప్పుచున్నాను, మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల, ఎవరండి? శాపగ్రస్తుడంట. అంటే దాని అర్థం ఏంటి? దేవుని యొక్క సత్యానికి విరుద్ధముగా ఈ మోడర్న్ ఎరాలో, ఈ నవీన యుగములో ఏ ఒక్కరైనా కానీ దేవుని యొక్క వాక్యం యొక్క సత్యాన్ని అసత్యముగా వక్రీకరించే ఏ బోధ అయినప్పటికీ కూడా అలాంటి బోధించేవాడు శాపగ్రస్తుడు. అలాంటి బోధ కూడా మనుషులను ఏం చేస్తారు? శాపగ్రస్తులుగా మనల్ని మారుస్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4. ఎందుకనగా, దయచేసి గమనించండి, జనులు అంటే ఎవరు? దేవుని యొక్క బిడ్డలమైన మనం, సంఘంలోని యొక్క దేవుని యొక్క జనాంగం. హితబోధను సహింపక అంటే దేవుని యొక్క వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నట్లయితే దానిని సహింపక దురద చెవులు కలవారై, ఇక్కడ ఏంటండి? తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, ఏంటంటే సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఆల్రెడీ వచ్చేసింది. కల్పన కథలు. సత్యము చెబితే కోపం, సత్యముతో గద్దిస్తే యాక్సెప్ట్ చేయం, సత్యం పైన తిరుగుబాటు, సత్యంతో ఏకీభించకపోవటం, ఇదంతా ఏంటో తెలుసా? ఆ కాలములో సంఘం ఉంది. జాగ్రత్త కలిగి ఉందా? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు, వీరు తమ్మును కొనిన. ఏంటండి ఇక అబద్ధ బోధకులు చేసే పనేంటి? ప్రభువును కూడా ఏంటి విసర్జించడం. అంటే ఏంటి? ప్రభువు సత్యాన్ని తెలియచేయకుండా వేరేది వాళ్ళు తెలియచేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ప్రభువుని విసర్జించారు. తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగ చేసుకొనుచు నాశనకరముగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తారు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలు అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషించబడుతుంది. కరెక్ట్ కదండి ప్రియులారా? ఎందుకు ఈ బైబిల్ వచనాలు చదివిస్తున్నానంటే దయచేసి బైబిల్ చదువుదాం. ఎందుకంటే ముఖ్యంగా అపోస్తలుడైన పౌలు రాసిన యొక్క 3 పత్రికలు దయచేసి చదవండి. 3 పత్రికలు 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 3 పత్రి
కనీసం ఒక 5 వచనాలను చదవండి రోజుకి. దానివల్ల మనకేమవుద్దంటే ఈ యొక్క ప్రస్తుత అపాయకరమైన కాలముల్లో మన యొక్క విశ్వాసాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి, అసత్యాన్ని ఏ రకంగా తెలుసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, నేను సత్యం ఏంటో మీకు తెలుసుకుంటే అసత్యం తెలుసుద్ది. సత్యం తెలుసుకోపోతే ప్రతిదీ కూడా మీకు ఏంటంటే అసత్యము కూడా సత్యంగా మీకు కనిపిస్తుంది. అవునా? ఈ రోజుల్లో అనేక మంది పడిపోతున్న కారణం ఏంటి తెలుసా? సత్యాన్ని వారు తెలుసుకోవట్లేదు. అందుకనే అసత్యము నువ్వు కూడా సత్యముగా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి నాశనకరమైన భిన్నాభిప్రాయములను కలుగచేసేవారు ఎవరంటే అబద్ధ బోధకులు. తీతుకు రాసిన పత్రిక 3:10 కూడా చదవండి. తీతుకు రాసిన పత్రిక 3:10. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత ఏం చేయాలి? ఎవరైనా అబద్ధ బోధ నీకు చెబుతున్నప్పుడు సత్యముతో నువ్వేం చేయాలి? వాళ్ళను హెచ్చరించు. బాబు, నువ్వు చెబుతున్నది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ఉన్నది. ఒకసారి చెప్పు, వింటాడా? ఓకే. లేకపోతే బైబిల్ ప్రకారం ఏంటి? రెండోసారి చెప్పు. వినలేదా? ఆ వ్యక్తితో ఇంక వాదం పెట్టుకోకు. ఆ వ్యక్తి నువ్వేం చేయాలి? విసర్జించు అంటే ఏంటి? ఇంకా ఆ యొక్క వ్యక్తితో నువ్వేమి పొత్తు పెట్టుకోవాల్సిన పని లేదు. ఆ బోధన నువ్వు వినవలసిన పని లేదు. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-7. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-7. మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా ఏమైందండి? నాకు అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో సత్యమైన బోధను గలతీ సంఘానికి ఏం చేశాడు? చెప్పాడు. మూల సూత్రాలను తెలియజేశాడు. చక్కగా తేట తెల్లమయ్యే రకంగా దేవుని యొక్క సత్యవార్తను అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి ఏం చేశాడు? చెప్పాడు. చెప్పిన తర్వాత కొన్ని రోజులకి ఆయన మళ్ళా వచ్చేసరికి ఏం జరిగింది? ఆయనకి ఆశ్చర్యం కలిగింది. ఏంటి? నేను చెప్పింది ఒకటైతే వీళ్ళు ఇంకొకటి చెబుతున్నారు. ఏంటి? భిన్నమైన సువార్త, కలవరపరచు బోధ ఈ రోజుల్లో కనపడుతున్నాయి. తర్వాత యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-11 వచనాలు. క్రీస్తు బోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. అంటే దాని అర్థం ఏంటండి? దేవుని యొక్క వాక్యము యొక్క సత్యాన్ని నిలిచియుండక, ఆ సత్యాన్ని వక్రముగా వక్రీకరిస్తున్న ఆ యొక్క బోధకుని, ఆ బోధను అనుసరించే వారి యొక్క జీవితంలో వాడు ఎలాంటివాడంటే దేవుణ్ణి అంగీకరింపని వాడంట. కాబట్టి అబద్ధ బోధ వినేవారికి దేవుడిస్తున్న యొక్క ఇన్స్ట్రక్షన్, అబద్ధ బోధకులు కూడా దేవుడిస్తున్న యొక్క ఇన్స్ట్రక్షన్. తర్వాత చదవండి ఇంకా. ఆ బోధయందు నిలిచి ఉన్నవాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. దయచేసి గమనించండి. ఎవడైనను ఈ బోధను తేకంటే దేవుని యొక్క వాక్యములో ఉన్నది కాక వక్రీకరించే ఏ బోధ అయినా, కల్పనాకతమైన తన యొక్క స్వజ్ఞానాన్ని ఉపయోగించి చెప్పే ఏ బోధ అయినా
బైబిల్ యాక్సెప్ట్ చేయని ఏ సిద్ధాంతమైనా, బైబిల్ యాక్సెప్ట్ చేయని ఏ పద్ధతినైనా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి చెప్పిన ఎడల వానిని మీ ఇంట ఏంటి చేర్చుకోవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు, మొహమాటం పడద్దు. తర్వాత శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో ఏంటి పాలెబడ్డ. ఆలోచించండి ఈ వచనాలన్నీ. గుడ్డిగా ఏ బోధన నమ్మొద్దు, నేను చేసే బోధతో పాటు. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు నేను. కాకరకాయ అంటే ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. ఓకే, నిమ్మకాయ ఎలా ఉంటుంది? అలాగా అబద్ధ బోధకులు బోధించే బోధ ఎలాగుంటుంది? ఆ యొక్క బోధ ఎవరు ఎంత పెద్ద అయినా బోధిస్తున్నప్పటికీ కూడా మనం ఏం చేద్దాం? గుడ్డిగా నమ్మద్దు. అందుకని సత్యాన్ని తెలుసుకో. సత్యాన్ని తెలుసుకోవాలంటే బైబిల్ చదువు. సత్యాన్ని తెలుసుకోవాలంటే దేవుని యొక్క మాటలు విను. సత్యాన్ని తెలుసుకోవాలంటే దేవుని యొక్క సహవాసాలకు రా. నేను ఒక ఆదివారం వస్తాను, సత్యం తెలియదు నీకు. అప్పుడు సాధ్యమైనంత ఎక్కువ సార్లు నువ్వు దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ సత్యాన్ని గ్రహించగలుగుతావు. కాబట్టి అబద్ధ బోధలు ఎలాగుంటాయి? నెంబర్ 1, పరిచర్య, ప్రవర్తన, ప్రబోధన పద్ధతులు ప్రభువును గొప్పగా చూపించకుండా బోధకుడు గొప్పగా చూపించుకునే పద్ధతి ఏంటండి? వారి పరిచర్య కానీ, వారి యొక్క ప్రవర్తన కానీ, వారు బోధించే అంశాలు కానీ ప్రభువును గొప్పగా చూపించే బోధగా ఉండదు. మరి ఎవరిని చూపించుకుంటాడు ఈ వ్యక్తి? ఈ బోధలో ఎవరు కనపడతారు? ఆ బోధకుని గొప్పగా చూపించుకునే దానికి వాళ్ళు ఏం చేస్తారు? ప్రయత్నం చేస్తారు. దేవుణ్ణి ప్రమోట్ చేయకుండా సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటారు. ఏంటి? దేవునికి సేవకులుగా, దేవునికి బోధకులుగా మనకున్న కర్తవ్యం ఏంటో తెలుసా అండి? ఇక లోకంలోని బోధకులందరికీ కర్తవ్యం ఏంటో తెలుసా? దేవుని ప్రమోట్ చేయాలండి. ఏ సంఘమైనా ఏం చేయాలి? దేవుని ప్రమోట్ చేయాలండి. ఏ మినిస్ట్రీ అయినా ఎవరిని ప్రమోట్ చేయాలండి? దేవుని ప్రమోట్ చేయాలండి. ఆ మినిస్ట్రీ కాదు, ఆ సంఘం పేరు కాదు, ఆ పాస్టర్ పేరు కాదు. ఈ రోజుల్లో ఏం జరుగుతుంది పరిస్థితి మనకు బాగా తెలుసు. ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకుంటావో దేవుడు నువ్వేం చేస్తున్నావు? డిమోట్ చేస్తున్నట్టు. ఏంటి? ఈ రోజుల్లో అనేక మంది దేవునికి పేరు పెట్టుకుని వస్తున్నారు. వారు ఏం చేస్తున్నారు తెలుసా? అనేక రకాలుగా ప్రభువుకి ఇవ్వాల్సిన స్థానం వాళ్ళు ఇవ్వకుండా, ప్రభువుకి ఇవ్వవలసిన గొప్పతనం ప్రభువుకి ఇవ్వకుండా, వారు గొప్పవారిగా, గొప్ప సేవకులుగా చలామణయ్యేదానికి అనేకమైన బోధలు చేస్తున్న వారి విషయంలో మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది చెబుతూ మనం వింటున్నాం, మా కూడికి వచ్చాడు, నేను ప్రార్థన చేశాను, అతను మారాడు. ఎంత డేంజరస్ స్టేట్మెంటో తెలిసింది ఏంటి?
అతడు నా సంఘానికి వచ్చాడు, లేదా మా సంఘానికి వచ్చాడు, నేను ప్రార్థన చేశాను, ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడు? మారాడు. ఏం తప్పు దీనిలో చెప్పండి? ఫస్ట్ ఆల్ సంఘం ఏంటిది? దేవునికి సంఘం. రెండో తత్వం చేసిన తప్పేంటి? నా ప్రార్థన. మూడోది ఏంటి? నేను ప్రార్థన చేయటం వలన ఆయన ఏం చేశాడు? మారాడు. ఒక గొప్ప దైవ సేవకుడు సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది రక్షించబడ్డారు. ఇంకొక వ్యక్తి కూడా ఏంటంటే నామకార్థంగా మారు మనసు లేకుండా ఏం చేశాడు? బాప్తిసం తీసుకున్న ఆయన దగ్గరకు వచ్చి. ఒకరోజు ఈ బాప్తిసం తీసుకున్న ఒక వ్యక్తి తప్ప తాగి రోడ్డు పక్కన పడిపోయాడు. ఆ రోడ్డు పక్కన పడినప్పుడు ఈ దైవ సేవకుడు ఆ రోడ్డు పైన వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు ఆ మగతలో ఈ వ్యక్తి చూశాడు ఆ సేవకుడిని. చూసి సార్ సార్ అంటున్నాడు. ఎవడరా తాగుబోతు నన్ను సార్ అంటున్నాడు. సాధారణంగా తాగుబోతులు ఎవరో గౌరవం ఇవ్వరు, కానీ ఏంటి ఇంకా ఆగట్లా, పాస్టర్ గారు రండి అంటున్నాడు. పాస్టర్ గారా? ఓకే. ఇంకా అరుస్తున్నాడు, పాస్టర్ గారు నన్ను గుర్తుపట్టలేదా? పాస్టర్ గారి దగ్గరికి వచ్చి వినయంగా చెప్తున్నాడు, సార్ మీరు ఎవరు సార్ అంటున్నాడు. అప్పుడు అన్నాడు, నేనెవరు మీకు గుర్తులేదా? మీ మూలంగా కానీ నేను రక్షించబడ్డాను. నేను ఏమన్నాడు? తాగినోడు ఏమన్నాడు? మీ మూలంగా రక్షించబడ్డాను సార్. అప్పుడు పాస్టర్ గారు ఏమన్నాడు తెలుసా? నా మూలంగా రక్షించబడ్డావు కాబట్టే ఇక్కడ పడున్నావురా నువ్వు. దేవుని మూలంగా నువ్వు రక్షించబడితే ఎక్కడ ఉంటావు? దేవుని సన్నిధిలో ఉండేవాడివి. ఇదండి. టీవీ ఓపెన్ చేస్తే చాలు ఈ రోజుల్లో మనకు కనపడేది ఇదే. అందరూ ఓపెన్ చేస్తారని చెప్పట్లా నేను. కొంతమంది సత్యంకి స్థానం ఇచ్చి, యేసయ్యకు ప్రథమ స్థానం ఇచ్చి, యేసయ్యకు అర్చించబడే ఆ గొప్ప సేవకులు భారతదేశంలో ఉన్నారు, ప్రపంచంలో కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఆ బోధకుని యొక్క ఫలాన్ని బట్టి అతని బోధ ఎలాంటిదో మనం తెలుసుకోవాలి. అతని యొక్క ఏ ఉద్దేశంతో పరిచర్య చేస్తున్నాడో తెలుసుకొని ఆ యొక్క పరిచర్య దేవునికి ఇష్టమైనదా కాదో అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి మొదటిది నువ్వు గమనించాల్సింది, ప్రభువు మాత్రమే మనుషులను మార్చువాడు. ఏ ఒక్క వ్యక్తి వలన అది సాధ్యము కాదు. దేవుని వాక్యంలో ఏముంది? నేను ఎవరినైనా ఆకర్షించితేనే కానీ వాడు నా దగ్గరకు. ఏంటి దాని అర్థం? దేవుడు తన యొక్క సేవకులను తన పని కోసం వాడుకుంటున్నాడు. సమస్త మహిమ ఘనత ప్రభావం ఎవరికి? సేవకుడికి కాదు. ఎవరికి? దేవునికి. కానీ కొంతమంది బోధకులు ఏం చేస్తున్నారు? దేవుని పక్కన పెట్టే నేను నా సంఘం, మా పరిచర్య అని చెప్పే బోధకులు ఉన్న పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా మనము ప్రవర్తించాలి. రెండో కేటగిరీ, కొంతమంది బోధకులు పరిశుద్ధ గ్రంథములో ఎన్నో ఉన్నాయా? ఎన్నో ఉన్నాయి. అవన్నిటిని పక్కన పెట్టి అపవాది, సాతాను
గురించే ఎక్కువ మాట్లాడతాడు. నోరు తెరిస్తే బోధలు అంతే. సాతాను అనవసరంగా సాతానుకు అనవసరమైన ప్రాధాన్యత ఇస్తున్నారు వీళ్ళు. ఏంటి, వాడు ఎక్కడో మూలన్నాడు, వాడు పని ఏదో చూసుకుంటున్నాడు. అనవసరంగా వాడికి లేని మర్యాద వీళ్ళు ఏం చేస్తున్నారు, వాడికి ఇస్తున్నారు. ఇలాంటి బోధకులు సమాజంలో ఉన్నారు. ప్రస్తుత క్రైస్తవులు, నేను అనుకుంటాను, అపవాదిని సాతాను ఎంత తలుచుకుంటారంటే దేవుని కూడా అంత తలుచుకోరేమో. మాట్లాడితే చాలు ఆ సాతానండి, మాట్లాడితే చాలు ఆ శోధనండి. దేవుని యొక్క బిడ్డగా నువ్వు దేవుని తలుచుకోవయ్యా. అమ్మా దేవుని తలుచుకో అమ్మా. సాతాన్ని ఎందుకు తలుచుకుంటావు? సాతాను గురించి ఎందుకు మనం మాట్లాడతాం? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అమావాస్య కూడికలంట. ఏంటండి అమావాస్య కూడికలంట? కొన్ని ప్రత్యేకమైన ప్రార్థనా కూడికలంట. ఏంటంటే దెయ్యాలని బంధిస్తారంట అక్కడ. ఏంటి, దెయ్యాలని నువ్వు బంధిస్తావా? యేసయ్య వదిలిపెట్టాడే అంటే యేసయ్య వదిలిపెట్టిందా నువ్వు బంధించేస్తావా? బంధించేది ఎవరో తెలుసా? బైబిల్ ప్రకారం ఎవరు బంధిస్తారు? యేసయ్య. ఏం జరగబోతుంది? అర్మగెద్దోను యుద్ధం అయిన తర్వాత ఏం జరగబోతుంది? సాతానును ఏం చేస్తారు? బంధించి ఏం చేస్తారు? అంతిమ మరణం, అగాధములో బంధించి ఇంక బయటికి రాడాడు. మాట్లాడదు. కొంతమంది ఏం చేస్తున్నాడు తెలుసా? అపవాది క్రియలు లయమైపోనుగా. అబ్బో జాగ్రత్త. అనవసరంగా సాతానికి ప్రాధాన్యత ఇవ్వద్దు. అసలు అపవాది ఓడిపోయాడు. ఆ సంగతి తెలుసా మీకు? యేసు ప్రభు యొక్క శిలువలో జరిగింది ఏంటండి? ఏం జరిగింది? సాతాను యొక్క తలను యేసయ్య ఏం చేస్తాడు? చితుక్కొట్టాడు. వాడు అలా బతుకుతున్నాడు, జీవోత్సవంలో బతుకుతున్నాడు. వాడికి శక్తి లేదు. ఎందుకు అనవసరంగా వాడిని తలుచుకుని వాడికి శక్తి ఎత్తావు చెప్పు? పవర్ లేని వాడిని ఎందుకు పవర్ఫుల్గా చేస్తున్నావు చెప్పు నువ్వు? ఎందుకు వాడి గురించే బోధలు? ఎందుకే వాడి గురించి వర్తమానాలు? ఇంకేం లేవా బైబిల్లో? విశ్వాసాన్ని బలపరిచేదానికి వర్తమానాలు లేవా? కాబట్టి అనవసరంగా సాతానికి ఇవ్వాల్సిన ఘనతను మనం ఇవ్వద్దాం. మనం చేయవలసింది చేద్దాం. యాకోబు పత్రికలో క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు సాతాను గురించి. ఇది మనం చేయం. అక్కడ ఏముంది తెలుసా? దేవునికి లోబడి ఉండుడే. తర్వాత బాగా తెలుసు మనకి ఏంటి? అపవాదిని ఎదిరించుడే. తర్వాత ఏంటి? వాడు దూరముగా పారిపోవును. నువ్వు దేవునికి లోబడితే అపవాది నీ దగ్గర ఉండగలుగుతాడా? ఉండగలుగుతావా? లేడు. అందుకని షార్ట్ కట్స్ అన్నమాట ఇది. దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించడం. నా దగ్గర రండి, నేనేం చేస్తాను? మీరు ఎదిరించలేకపోతున్నారు, నాకు ఆ శక్తి ఉంది. నేను ప్రార్థన చేస్తే ఏమైపోద్ది? మీలో ఉన్న బంధకాలు
ఏమైపోతాయి? దేవునికి లోబడి ఉండు. అది చెప్పట్లేదు పాస్టర్లో. ఏం చెబుతున్నాడు? మళ్ళా మన దగ్గర రండి, మా సంఘానికి రండి, నేను టచ్ అంటే పోద్ది. బైబిల్ ప్రకారం ఏంటి? బైబిల్ ప్రకారం ఏం పోదా? దేవునికి లోబడి ఉండండి రా. దేవునికి లోబడి ఉంటే ఏమవుతుంది? సాతానుకి మీరు వెన్ను చూపించరా, నువ్వు నిలబడతావు, ఎదిరిస్తావు. అప్పుడు దేవుని యొక్క శక్తి నీలో ఉన్నది కాబట్టి ఆ సాతాను ఏం చేస్తాడు? పారిపోతాడు. ఏ దురాత్మ సమూహము కూడా నీ దగ్గర పని చేయదు. ఆలోచించేద్దాం. అసలు దేవుని బిడ్డలుగా మనం అపవాది గురించి భయపడక్కర్లేదండి. ఏంటి? దేవుని యొక్క బిడ్డలుగా నువ్వు అపవాది గురించి నువ్వు భయపడక్కర్లేదు. కారణం, అపవాదిని మనం నమ్ముకున్న దేవుడు ఆయన ఏం చేశాడు? జయించాడు. బైబిల్లో ఏముందో తెలుసు? ఇంక వచనంలో యేసు వైపు చూచుచు పందెములో పరిగెత్తు. ఈ రోజులో కొంతమంది బోధకులు ఎవరిని చూపిస్తున్నారు? సాతానును చూపిస్తూ. ఏంటి? సాతానును చూపిస్తూ పరిగెడదాం, నేనున్నా, నీకు వస్తే బంధిస్తా, వస్తే విడిపిస్తా. మీరు జ్ఞాపకం చేసుకోండి. డీఫోకస్ డెవిల్, ఫోకస్ క్రైస్ట్. దట్స్ ఇట్. Why you are focusing devil unnecessarily? Don't focus devil. Defocus devil. Focus Jesus. ఎప్పుడైతే యేసయ్యను ఫోకస్ చేసావో సాతాను అక్కడ ఉండలేదు. యేసయ్య మాట వింటేనే సాతానుకి అలర్జీ. అనవసరం ఎందుకు సాతాను వైపు మనం చూస్తాం? ఎందుకు సాతాను గురించి మనం గొప్పగా మనం చేయటం? సాతాను గురించి మాట్లాడొద్దు, యేసయ్య గురించి ఎక్కువ మాట్లాడతాం. క్రీస్తు గురించి మాట్లాడు, క్రీస్తు గురించి ధ్యానించు, క్రీస్తు ధ్యాసలో బ్రతుకు. అంతే తప్ప చాలామంది ఈ రోజుల్లో జనాల్ని ట్రాప్ చేస్తున్నారండి. మనుషుని యొక్క బలహీనతలను ఏం చేస్తున్నారు? వమ్ము చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి బైబిల్ జ్ఞానం లేదు, బైబిల్ ఉన్నది వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళను ఏం చేస్తున్నారు? వాళ్ళు చెడిపోయింది కాకుండా అనేక మందిని కూడా విశ్వాసములతో తప్పించే ఒక అబద్ధ బోధకులు సమాజంలో బయలుదేరారు. అందుకని విమతములు మనలో ఉండకూడదు. దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనది ఏది ప్రకటించే వారిగా మనం ఉండకూడదు. ఇది రెండోది. మూడోది, దొంగతనాలన్నిటిలో మహా గొప్ప దొంగతనం చెప్పండి బైబిల్ పరంగా. ఓకే, దొంగతనాలన్నిటిలో మహా గొప్ప దొంగతనం. కరెక్ట్. దేవుని యొక్క మహిమను దొంగిలించుట. ఏంటి? సాతాను ఆది నుండి వాడు ఎలా ఉన్నాడు? దొంగ. వాడు ఏం చేశాడు అసలు సాతాను ఎందుకు లూసిఫర్ ఆ యొక్క దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధి నుంచి బయటపడ్డాడు? ఎందుకండి? తృణీకరించబడ్డాడు. ఎందుకు? దేవునికి రావాల్సిన మహిమను
దొంగిలించాలని వాడు ఏం చేశాడు? ప్రయత్నం చేశాడు. ఈ అబద్ధ బోధకులకి లక్షణం ఏంటో తెలుసా? దేవునికి రావాల్సిన మహిమను వాళ్ళు ఏం చేస్తారు? జాగ్రత్త, బైబిల్లో ఒక సన్నివేశాన్ని కూడా దేవుడు మనకి చూపించాడు. హేరోదు అని ఒక రాజు ఉన్నాడు కదండి. ఏం జరిగింది? బహుశా హేరోదు లోపల గర్వపడ్డాడో లేదో నాకు తెలియదు, బైబిల్ కరెక్ట్గా ఏమీ దాని గురించి ఉండదు. కానీ ఆ యొక్క హేరోదు యొక్క సందేశాన్ని విన్న వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇది దైవ స్వరమే, ఇది దైవ స్వరమే, మానవ స్వరం కాదు. అంటే ఏం చేశారు వీళ్ళు? హేరోదుని దేవునితో ఏం చేశారు? కూర్చోబెట్టారు. హేరోదు హేరోదే, దేవుడు దేవుడే. కానీ వీళ్ళు ఏం చేశారు? హేరోదును దైవముగా వాళ్ళు ఏం చేశారు? మార్చారు. తర్వాత ఏం జరిగింది? అతడు అంటే ఎవరు? హేరోదు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తను గనుక పురుగులు పడి చచ్చిపోయాడు. హేరోదు చేస్తున్న తప్పేంటండి? హేరోదు చేసిన మహాపాపం ఏంటి తెలుసండి? ఏం చేశా? దేవునికి రావాల్సిన మహిమను ఏం చేశాడు? దొంగిలించాడు. దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతూ ఇది దైవ స్వరమే అన్నప్పుడు లోపల మనోడు ఖుషి అయిపోయాడు, కామైపోయాడు. అవునా, ఇంత బాగా చెప్పానా? వెంటనే అక్కడున్న జనాలందరినీ చూసి, ఏం మాట్లాడుతున్నారు మీరు? బుద్ధుణ్ణి మాట్లాడుతున్నారు లేదా? దేవుడు ఎక్కడ, నేనెక్కడ? నేను మనిషిని, ఆయన దేవుడు, ఆయనతో నన్ను పోలుస్తారని చెప్పి ఖండించినట్లయితే బతుకుడు. ఆ పని చేయలే. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారు? ఆయనకు రావాల్సిన మహిమను ఏం చేస్తున్నారు? దొంగిలిస్తున్నారు. అది చాలా దొంగతనం, మా పెద్ద దొంగతనం, సాతాను చేసిన గొప్ప దొంగతనం. అందుకని అబద్ధ బోధకులు, సాతానిక ప్రవక్తలు, సాతానిక బోధకులు, సాతానుతో నడిపించబడే ఈ బోధకులు ఏం చేస్తారు? వాళ్ళు దేవునికి మహిమను పక్కన పెట్టి తమ మహిమను కనపరుచుకునేవారు ఏం చేస్తారు? ప్రయత్నం చేస్తారు. అలాంటి ఏ సేవకుడైనా, అలాంటి ఏ మినిస్ట్రీ అయినా. అప్పుడు ఒకసారి నేను ఒక యూత్ మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు చెప్పారు, అన్న మీ మెసేజ్ చాలా బాగుంటాయి అన్న, నేను మీ ఫ్యాన్స్ నాన్న, వీళ్ళందరూ కూడా మీ ఫ్యాన్స్ అన్న. అప్పుడు నేను వెంటనే, నాన్న మీ ఫ్యాన్ వద్దు, మీ ఏసీ వద్దు, నాకు మనం అందరం కూడా ఎవరు ఫ్యాన్లు అవ్వాలి? ఏసీ ఫ్యాన్లు అవుతాం. మనమందరం కూడా ఎవరు ఫ్యాన్స్ అండి? ఏసీ ఫ్యాన్స్ అండి. ఈ రోజుల్లో చాలామంది అంటే అభిమానులు ఎక్కువైపోయారు. అలాగే ఈ రోజుల్లో పాస్టర్లకు కూడా ఏంటంటే ఏమన్నారు? సేవకులకు కూడా ఏమన్నారు? ఫ్యాన్స్. మళ్ళీ ఏంటంటే ఆ ఫ్యాన్స్కి, ఈ పాస్టర్ ఫ్యాన్స్కి, ఆ పాస్టర్ ఫ్యాన్స్కి పడదు. ఏంటి? ఆ పాస్టర్ బోధించేది యేసయ్య గురించే, ఈ పాస్టర్ బోధించేది యేసయ్య గురించే. కానీ మీ మధ్యలో ఏంటి? ఈ పాస్టర్ అంటే ఆ పాస్టర్కి పడదు, ఆ పాస్టర్ అంటే ఈ పాస్టర్ పడదు, పెంతెకోస్తోడు అంటే బాప్టిస్టోడు పడదు, బాప్టిస్ట్ అంటే లూథరన్ పడదు, లూథరన్ అంటే సిఎస్ఐ పడదు, సిఎస్ఐ అంటే మెథడిస్టోడు పడదు, రోమన్ క్యాథలిక్ అంటే అసలు పడదు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే మనమందరం కూడా క్రీస్తు ఫ్యాన్స్ అవ్వాలి. మనం ఓకే, ఆయన్ని ఆరాధించాలి, ఆయనను ఏం చేయాలి? అభిమానులుగా ఉండాలి. యేసయ్య అభిమానులుగా మనం ఉండాలి. సేవకునికి అభిమానులు కాదు.
సేవకుడు కాదు రక్తం ఇచ్చింది, సేవకునితో పాటు అందరికీ రక్తం ఇచ్చింది ఎవరంటే యేసయ్య. ఆయనకు మనం ఏం చేద్దాం? అభిమానులుగా ఉందాం. ఈ రోజుల్లో ఇలాంటి బోధ ఉండవు. మైకొత్తే చాలు, అయ్యగారు చెప్పనే, అమ్మగారు చెప్పనే, యేసయ్య చెప్పన లేదు. దేవుణ్ణి మహింపరచవలసిన యొక్క వ్యక్తి. ఈ రోజులో చాలా సాక్ష్యాలండి. ఏం జరుగుతుంది? అయ్యగారు నన్ను ముట్టాడు, వెంటనే నాకేం కలిగింది? అయ్యగారు ముట్టింది. అయ్యగారు లోపల ఏంటంటే ఫుల్ పెరిగిపోతూ ఉంటాడు లోపల, అని తెలీదు ఎప్పుడు టప్పంటదని. కాబట్టి నీవు ఆరాధించిన, మనం అభినందించవలసిన ఎవరు ఉండాలి? క్రీస్తు మనకి జీవితాల్లో ఉండాలి. 3 విషయాలు చెప్పాను నేను. మొదటిది ఏం చెప్పండి? పరిచర్య, ప్రవర్తన, బోధనా పద్ధతులు ప్రభువును గొప్పగా చూపించకుండా ఆ యొక్క బోధకుడినే గొప్పగా చూపించే రకంగా ఉన్నట్లయితే అదే అబద్ధ బోధకుల యొక్క లక్షణం. రెండవది, దేవుని గురించి ఎక్కువగా మాట్లాడకుండా, మాట్లాడితే చాలు సాతాను సాతాను సాతాను, ఇంకేం లేదు, అదే ఇంకా బోధంతా. ఒక గంట చేస్తే 30 గంట దేనికోసం? తర్వాత మూడోది, దేవుని యొక్క మహిమను దొంగలించే బోధ. ఏంటది? మంచి బోధ కాదు, సత్యమైన బోధ కాదు. నెంబర్ 4, ఈ రోజుల్లో కొంతమంది బోధకులు సువార్తను వక్రీకరిస్తున్నారు. ఏంటంటే సువార్తను వక్రీకరిస్తున్నారు. ఎలాగా? సిలువ లేకుండా, క్రీస్తు లేకుండా, పాపాన్ని ఖండించకుండా ఏం చేస్తున్నాడు తెలుసా? సువార్తను పాటిస్తున్నారు. యాక్చువల్లీ 3 లేకుండా సువార్త లేదండి. ఏంటి? క్రీస్తు లేకపోతే ఏం సువార్త అండి? అది సిలువ లేకపోతే ఏం సువార్త అండి? ఖండించకుండా ఉంటే ఏం సువార్త అండి? ఈ రోజుల్లో ఏంటంటే ఇది చెబితే జనాలు ద్వేషిస్తారు. ఈ పాస్టర్కి పనేం లేదు, మాట్లాడితే ఇదే మాట్లాడతాడు. కారణం ఏంటి? సత్యాన్ని మాట్లాడితే యేసయ్యను ద్వేషించారు. దెయ్యం పట్టినోడని యేసయ్యను అన్నారండి. ఆలోచన చేయండి మీరు. ఇంకా యేసయ్య చేసిన తప్పేంటి? దెయ్యాలను వెళ్ళగొట్టాడు. ఇంకా ఆ దెయ్యాలు వెళ్ళగొట్టిన ఆయన్ని ఏమంటున్నారు? నీ దెయ్యం పెట్టింది. ఇంకా మనం ఏ లెక్కన? కాబట్టి ఈనాటి సువార్త ఏంటో తెలుసా? కొంతమంది ఏ రకంగా దేవునికి సువార్తను పాటిస్తుందో తెలుసు. దాన్ని ఏమంటారంటే అచ్చ తెలుగులో తాయిలాల సువార్త అంటారు. ఏంటంటే తాయిలాల సువార్త అంటే ఏంటంటే శారీరక లాభం కోసం యేసయ్యను ప్రకటించే సువార్త. మీరు యేసయ్య దగ్గరకు రండి, యేసయ్యను మీరు నమ్ముకోండి, ఇవి దొరుకుతాయి, ఇవి పొందుకుంటారు. ఏంటి? ఈ లోకములో ఇవి పొందుకుంటారు, మీ స్థితి మారిపోద్ది. ఇదేంటి? శారీరక లాభాలను ఎర్రచూపి మనుషులకు యేసు ప్రభుని పరిచయం చేసేది కాదు నిజమైన సువార్త. నిజమైన సువార్త ఏంటో తెలుసా? పరలోకములోనికి వాటిని గురించి వారిని దృశ్యాన్ని మన్నించేదే నిజమైన సువార్త. ఈ సువార్త తక్కువైపోయింది. అందుకని చాలామంది ఏం చేస్తారు? ఈ మాటలు వింటారు, వస్తారు. మొదట ఉన్నదానికంటే పరిస్థితి ఏంటి? భయంకరంగా ఉంటుంది. అయ్యో అప్పుడే బాగుంది కదా, ఆయన మాట విన్నాను నేను, ఏం చెప్పాడు? యేసయ్య దగ్గరికి వస్తే ఇది పోద్ది, అది పోద్ది, ఇది పోద్ది, అది అన్నీ పోతాయి. యేసయ్య దగ్గరికి వచ్చింది పరలోకం పోకుండా ఉండేదానికి. అది సువార్త. ఆమేన్. క్యాన్సర్ వచ్చిందండి, కడుపులో గడ్డ వచ్చిందండి, దేవుడు స్వస్థపరిచాడండి. మళ్ళా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు
హార్ట్ అటాక్ రావచ్చు, పోతా నేను. ఆ స్వత్తే గొప్పదంటే ఎలాగా? దానికోసమే ఏసై నమ్ముకుంటూ ఉండే ఎలాగా? దానికి ఏసై నమ్ముకుంటూ ఉండే ఎలాగా? నువ్వు ఎప్పుడు హాయిగా ఈ లోకంలో ఉండేదానిక ఏసై నమ్ముకుంది కాదో, పరలోకములో ఉండేదానికి. పరలోకములో దేవునితో సదాకాలం ఉండేదానికే యేసయ్యను నమ్ముకున్నాం. అది నిజమైన సువార్త. ఆ రకంగా ప్రకటించేవారు ఈ రోజులో చాలామంది. తర్వాత నకిలీ సువార్త నకిలీ విశ్వాసులను తయారు చేస్తుంది. అవునా? ఈ రోజుల్లో నకిలీ, డూప్లికేట్ ఎక్కువైపోయింది, ఒరిజినల్ తక్కువైపోయింది. నిజమైన సువార్త నిజమైన విశ్వాసులను తయారు చేస్తుంది, నిజమైన సేవకులను తయారు చేస్తుంది. నిజమైన సేవకులు తక్కువ అయ్యారు, నకిలీ సేవకులు ఎక్కువైపోయారు. నకిలీ సేవకులు అంటే ఎవరు? నకిలీ బోధ. నకిలీ బోధ అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యానికి విరుద్ధముగా వక్రీకరించే బోధ. అసలు ఈ బోధలు ఎలా వస్తున్నాయో తెలుసా? ఆ దేవుని వాక్యం దగ్గర చక్కగా ధ్యానం చేసి, దేవుని వాక్యం చక్కగా చదివి, ప్రార్థనలో కనిపెట్టి, ఆ యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్న దాన్ని ఇతరులకు బోధిస్తే అది వాక్యానుసారమైన బోధగా ఉంటుంది. అలా కాకుండా ఎవరో ఒకరికి చేస్తున్నారు, మనం కూడా చేస్తే బాగుంటుంది కదా, ఆయన దగ్గరికి ఇంతమంది వచ్చేస్తున్నారు, మనం కూడా ఇది చేస్తే మన దగ్గర కూడా ఎంతమంది వస్తారు, ఎంతమంది వచ్చేస్తారు. నువ్వు ఇతరులు చూసి ఇతరుల యొక్క మోడల్స్ని పట్టుకొని దేవుని యొక్క బోధ చేయటం కాదు. దేవుని యొక్క వాక్యం జీవ గ్రంథం, దేవుని యొక్క వాక్యం సత్యగ్రంథం. దాన్ని నువ్వేం చేయాలి? ధ్యానం చేసి, చదివి, ప్రార్థనాపూర్వకంగా, నాయన ఈ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడు నాయన, నేను ప్రజలకు నీ సత్యాన్ని వివరించుచుండగా నాయన, నా జ్ఞానం కాదు, నా మాటలు కాదు నాయన, నేను చూసినవి కాదు, నేను విన్నవాడిని కాదు నాయన, నువ్వు నాకు తెలియచేసిన ఆత్మ సత్యములను మాత్రమే నేను ఇతరులకు బోధించాలి. ఆ రకంగా నాయన నీ జ్ఞానముతో, నీ అభిషేకముతో నువ్వు నాకు కృప చూపించు అనే ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి బోధించే వాళ్ళు ఎంతమందో. ఇతరులను మోడల్గా పెట్టుకోవద్దు. ఆయన దేవుడు ఒక రకంగా పిలిచాడు, ఎందుకు ఆయన దానిని మనం కాపీ కొడతాం? దేవుడు నిన్ను తన పని కోసం పిలిచాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన తన కృపను నీకు ఇస్తాడు. ఆయనలో నమ్మకంగా ఉండు, ఆయన పైన ఆధారపడు, ఆయన బోధించింది నువ్వు చెయ్యి. కాబట్టి పరలోకం కోసం ప్రభు దగ్గరకు రా. ఈ లోక సౌలభ్యాల కోసం దేవుని దగ్గరకు రాకు అని ధైర్యంగా బోధించేవాడే నిజమైన సేవకుడు. కరెక్ట్ విత్తనం సరిగా ఉంటే మొక్క కరెక్ట్గా ఉంటుంది. కల్తీ విత్తనం పడితే కల్తీ అంతే. ఈ రోజుల్లో యథార్థత తక్కువైపోయింది, సంఘాల్లో కల్తీ ఎక్కువైపోయింది. కారణం ఏంటి? సత్యం. సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును అంటే దాని అర్థం దేవుని యొక్క వాక్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని యొక్క వాక్యం కాకుండా ఏది ఇక లోకంలో నిన్ను స్వతంత్రులుగా చేయలేదు. కాబట్టి మనకి జీవితంలో నెక్స్ట్ ఇంకొక 2 ఉన్నాయి, నెక్స్ట్ వీక్ చెప్తాను, ఎందుకంటే చాలా మంచి సబ్జెక్ట్, అది గ్రేట్ సబ్జెక్ట్. చాలామంది ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పేరట దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించే బోధకులు అనేక మంది పుట్టుకొచ్చారు. దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. అది 5వదిగా, తర్వాత 6వదిగా, శక్తి దేవుల్లో ఉందండి, కర్చీఫుల్లో లేదు. నాకు తెలిసిన విన్నాను నేను, ఒక ఆమె ఎక్కడికో వెళ్ళిందంట మీటింగ్లకి.
మంచిది, వెళ్తాం, తప్పు కాదు. అక్కడ కర్చీఫ్లు అమ్మారు. ఆమె తీసుకొచ్చింది ఒకటి. ఎప్పుడు తీసుకొచ్చింది? 2020లో తీసుకొచ్చింది. ఇప్పుడు 2024. ఆ కర్చీఫ్ని ఉతకట్లేదు. ఆ కర్చీఫ్ని గుండు పైన పెట్టుకుంటుంది రోజు. ఏంటి? అభిషేకించబడిన కర్చీఫ్. అది దులిపితే దాంట్లో ఎన్ని క్రిములు ఉంటాయో తెలీదు. ఏమన్నా చెప్పండి, దీన్ని ఏమని చెప్పండి. నూనె డబ్బాల వ్యాపారం ఎక్కువైపోయింది. ఏంటి? నూనె డబ్బాల వ్యాపారం. ఏమైంది అక్కడ? దాంట్లో బైబిల్ ప్రకారం ఏముంది? ఏమని చెప్పండి. ఎవరైనా రోగి అయితే ఏం చేయాలి? సంఘ పెద్దలంటే ఓకే, విశ్వాసులైన మనం ఏం చేయాలి? నూనె రాసి ఏం చేయాలి? దాన్ని ఎలా తిప్పేశాం మనం? నాయనా, నేను ఎలాగ రాసి ప్రార్థన చేయను? ఏం చేస్తాను నేను? ముందే మళ్ళీ దానికి ఒక వెల. అనాయింటెడ్ ఆయిల్. జాగ్రత్త, జాగ్రత్త. ఆయిల్లో ఏం లేదు. నేను ఆయిల్ ఇచ్చినప్పుడు నేను చెబుతాను, నేను ఈ ఆయిల్లో ఏం లేదు, ఏమి లేదు. యేసయ్య చెప్పాడు, నీ నమ్మిక చొప్పున నీ కలుగును కాక. దట్స్ ఆల్. యేసయ్య కన్నా గొప్పలం మనం. ఆయన ఏం చెప్తున్నాడు? నీకు నమ్మిక ఉంటే నీకు స్వస్థత కలుగుద్దారా? నమ్మిక లేకపోతే నీకు దొరకదు. యేసయ్య కంటే గొప్ప సేవకులమా, యేసయ్య కంటే గొప్ప బోధకులమా? అంటే యేసయ్య కంటే ఎక్కువ శక్తి మనలో ఉందా? ఒకరోజు ఒక ఆమె మీటింగ్లో వచ్చింది. నేను అడిగి, నేను లేను. ఆమె నాకు చెప్పింది, పాస్కర్ రండి రండి, ఇది ప్రేయర్ షాల్ అంది. ఏముంది? ఎంత? నేను అన్న, అమ్మ ఎంతమ్మా అన్నాను. 1000 రూపాయలు అయ్యారు. ఎంతమ్మా? ఎంతమ్మా? 1000 రూపాయలు. అమ్మా 200 రూపాయలు దొరుకుద్ది కదమ్మా. అమ్మా అయ్యి సార్, ఏం సార్ లాగంటారు మీరు? ఇదేంటో తెలుసా సార్, ఇది కప్పుకొని ప్రార్థన చేస్తే దేవుడు నా మనమంతా వింటాడంట. అబ్బబ్బబ్బబ్బ, ఎవడో బోధించాడు నాన్న నీకు? ఏంటి? ప్రేయర్ షాల్ అంట. బైబిల్ ఏముంది? నీ హృదయంలో పాపము లక్ష్యము చేసినలా నువ్వు ప్రేర్షాలు కప్పుకుంటే నీ ప్రార్థన నేను వింటానని బైబిల్ ఉంటే చెయ్యి. లేకపోతే అనాయింటెడ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ దగ్గరికి వెళ్ళి, కొంతమంది ఏంటంటే గొప్ప అనాయింటెడ్ సర్వెంట్ పట్టుకోవాలంట. ఏంటి? ఆయన ముట్టుకోవాలంట. ఎవరు స్పర్శకాలు నీకు? యేసయ్య స్పర్శ మనకు కావాలండి. ఆయనలో శక్తి ఉన్నదండి. ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం జరిగింది? యేసయ్య పట్టుకుని ఏం జరిగింది? ప్రభావము ఆయనలో చెల్లింది. అప్పుడు ఒకవేళ నవీన బోధకులుగా యేసయ్య ఉంటే, పేతురు రా, ఆమె ఒక ఆమె ఉంది అక్కడ, ఎవరు రక్తస్రావం కలిగి ఉంది కాబట్టి నా అంగిలో చిన్న ముక్క తీసుకెళ్ళి కట్ చేసి అంగిచ్చే అని యేసయ్య చెప్పాలిగా. ఇవన్నీ ఏంటంటే దేవుని యొక్క వాక్యమును వక్రీకరించి అనేక మందిని మార్గాన్ని తప్పించేదానికి చేస్తున్న ప్రయత్నాలు. ఆఖరిగా ఇంకొక తల్లి, ఆమె ఏం చేసిందంటే, యోగా మ్యాట్ ఉందిగా, ఎవడో కాపీ కొట్టేశాడండి. వాడేం చేశాడంటే ప్రేయర్ మ్యాట్ అంట. ఏంటి? ఆ మ్యాట్ తీసుకొచ్చి దానిపైన అమ్మ కూర్చొని ఇంకా ప్రార్థన చేస్తే సరాసరి హెవెన్లోకి ఆయన కనపడిపోద్దంట. ఇలాంటివి చెప్పుకుండా పోతే బోళ్ళు ఉన్నాయి. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, సంఘముగా వీటి పట్ల మనం ఏం చేయాలి? జాగ్రత్త ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని, సత్యాన్ని వక్రీకరించే ఏ పద్ధతులు మనం ఏం చేద్దాం? పాటించద్దాం.
ఒకవేళ ఇంతవరకు పాటించిన నాయన అవి తెలియక నేను చేశాను, ఇక నుంచి ఏం చేస్తాను, నేను నీ పట్ల విశ్వాసం కలిగి ఉంటాను, నీ వాక్యాన్నే నేను సత్యముగా నేను ఎంచుకుంటాను అనే ఒక తీర్మానం తీసుకునేదానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్.